నేనేంటి ఇంత పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూ ఏదంటే అది పైకి అనేస్తున్నాను. ఇంకా నయం, వర్క్ చేసుకుంటూ పట్టించుకోలేదు కాబట్టి సరిపోయింది అని అనుకుంది కరణ్ వైపు చూస్తూ మనసులో. ఇంకా ఎలాగోలా కాసేపటికి నిద్రలోకి జారుకుంది పరి. మరో గంట పాటు వర్క్ చేసి ఒళ్ళు విరుచుకుంటూ పర్ణిక వైపు చూశాడు కరణ్. హాయ్ గైస్, భవానీ భవీస్ లాక్డ్ హార్ట్. ఈరోజు మనం 47 ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? కరణ్ పర్ణిక వైపు చూడగానే పర్ణిక అటువైపు తిరిగి పడుకుంది. వీపుకి గులాబీ రేకులు అతుక్కొని కనిపించాయి. చీర కొంచెం పైకి జరిగి తెల్లని పాదాలు దర్శనమిస్తున్నాయి. ఉఫ్, మిగిలిన పార్ట్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదిలే అని అనుకున్నాడు కరణ్. లేచి పరి పడుకున్న వైపుకి వచ్చాడు. తల కింద ఒక అరచేతిని పెట్టుకొని మరొక చేతిని పొట్ట దగ్గర పెట్టుకొని హాయిగా నిద్రపోతూ ఉంది పర్ణిక. కింద కూర్చుని బెడ్పై 2 చేతులు ఒకదానిపై ఒకటి పెట్టి వాటిపై గడ్డ మాంచి పరీని చూస్తూ ఉన్నాడు. ఎంతసేపు ఉన్నాడో కూడా తనకే తెలియలేదు. అలానే ఇక నిద్రలోకి జారుకున్నాడు. మధ్యరాత్రిలో పక్కకి తిరుగుతున్న పరీ చేతికి కరణ్ తల తగిలింది. కళ్ళు తెరిచి చూసింది. కూర్చుని నిద్రపోతున్న కరణ్ని చూసి ఆశ్చర్యపోయింది. లేచి కూర్చుని కరణ్ గారు అని అతనిని చిన్నగా కొడుతూ లేపింది. మత్తుగా కళ్ళు తెరిచి చూశాడు కరణ్. కూర్చొని నిద్రపోతున్నారేంటి, పైకి రండి అని అంది పర్ణిక. అని లేచి ఆమె పక్కగా వచ్చి వాలాడు కరణ్. పరి బెడ్ దిగి కొంచెం వాటర్ తాగి లైట్స్ ఆఫ్ చేసి కరణ్ పక్కన వచ్చి పడుకుంది. ఆమె చుట్టూ చేతిని వేసి హత్తుకొని నిద్రలోకి జారుకున్నాడు. ఇక ఎలాగోలాగా 2 రోజులు వేగంగా గడిచిపోయాయి. ఒకరోజు కరణ్ చెప్పినట్టు ఇంటర్వ్యూకి అటెండ్ అయిపోయింది పర్ణిక. ఇంటర్వ్యూలో అన్ని రౌండ్స్ పూర్తి చేసేసి సెలెక్ట్ కూడా అయిపోయింది. ఇక పరిని తిరిగి ప్లాట్కి తీసుకువెళ్తాను అని కరణ్ వాళ్ళ అత్తయ్యతో చెప్పి పర్ణికను ఇక తన ప్లాట్కి తీసుకొచ్చుకున్నాడు. ఇక ఇటువైపు 4 రోజుల నుండి ట్రై చేస్తున్నాడు తరుణ్ గురించి తెలుసుకోవాలని రిత్విక్. కానీ ఒక్క ప్రయోజనం కూడా లేకుండా పోయింది. ఎంత తెలుసుకోవాలనుకున్నా కూడా ఒక్క విషయం కూడా తెలుసుకోలేకపోయాడు. సిటీలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. అలాంటి పేరుతో ఎవరూ అరెస్ట్ కాలేదు అని పోలీస్ స్టేషన్ నుండి రిప్లై రావడంతో రిత్విక్ ఆశ్చర్యపోయాడు. అంతా విచిత్రంగా అనిపిస్తుందే అతనికి. ఏమైపోయింది? మా కళ్ళ ముందే కదా పోలీసులు తరుణ్ని తీసుకుని వెళ్ళిపోయారు. మరి ఏ పోలీస్ స్టేషన్లో అడిగినా కూడా తరుణ్ గురించి ఒక్క జాడ కూడా లేదు అని ఆశ్చర్యంతో ఆలోచిస్తూ ఉన్నాడు. తిరిగి వచ్చి తనని ఏమీ అనని రిత్విక్ని గమనిస్తూనే ఉంది సరియు. తరుణ్ తన గురించి ఎక్కడ బయట పెట్టేస్తాడో, తనని అరెస్ట్ చేయడానికి పోలీసు అధికారులు ఎక్కడ వస్తారో అని లోపల టెన్షన్ పడుతూ ఉంది సరియు. కానీ 4 రోజులైనా కూడా అదేమీ జరగలేదు. రిత్విక్ రోజు వెళ్తున్నాడు. ఉదయం పూట, రాత్రిపూట ఎప్పటికో వస్తున్నాడు. ఆమె గురించి అస్సలు పట్టించుకోవటం లేదు. బెడ్పై గాఢంగా నిద్రపోతున్న రిత్విక్ని చూసి నిట్టూరుస్తూ అతని పక్కనే వాలిపోయింది సరియు. ఎంతో కష్టపడి అతనికి భార్య అయిపోయింది. కానీ జీవితంలో సంతోషం మాత్రం, సుఖం మాత్రం ఆమెకిప్పుడు లేదు. పరి లేకుండా ఉంటే తామిద్దరూ హాయిగా ఉండేవాళ్ళం అని మనసులో అనుకుంది తను. ఇప్పటికీ తన సంతోషంగా లేకపోవటానికి పరీనే కారణం అని పిచ్చితనంలోనే రగిలిపోతూ పడుకుంది అలాగా. ఇక సిటీకి దూరంగా ఒక ఓల్డ్ ఫ్యాక్టరీ. చుట్టూ జనసంచారం లేదు. ఫ్యాక్టరీ లోపల ఒక గదిలో బోనులో మోకాలపై మోచేతులపై ఉన్నాడు తరుణ్. అతను అటూ ఇటూ కదలటానికి స్థలం కూడా లేదు ఆ చిన్న బోనులో. బోను చుట్టూ సన్నని వల చుట్టారు. బోను దగ్గరికి ఒక బాక్స్తో వస్తున్న అతనిని చూసి భయంతో అరవసాగాడు తరుణ్. బోనుపై ఉన్న చిన్న రంధ్రం నుండి బాక్స్లో ఉన్న వాటిని బోనులోకి వేశాడు అతను. చిన్న చిన్న ఎర్రటి తేళ్లు పాకుతూ బోను అంతా తిరిగేస్తూ తరుణ్ పైకి ఎక్కేస్తున్నాయి. వాటిని చూసి భయంతో అరుస్తూ చేతులతో విదిలించుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అవి తరుణ్ చేస్తున్న కదలికలకి భయపడి తరుణ్ దేహంపై దొరికిన చోటల్లా కసుక్కును పొడుస్తున్నాయి. వాటికేం తెలుసు, వాటికి హాని చేస్తారేమో అనుకుంటూ హాని చేయడానికి వచ్చారు కాబట్టి అలా చేస్తున్నాయి. వాటి విషం లోపలికి వెళ్ళి నొప్పి, మంట విపరీతమైపోయి బాధతో అరుస్తున్నాడు తరుణ్. సార్, మీరు అడిగినవన్నీ చెప్పేశాను కదా, దయచేసి నన్ను చంపేయండి అని అరుస్తూ గోలగోల చేస్తున్నాడు తరుణ్. అక్కడ ఉన్న 10 మంది తమకేమీ పట్టనట్టుగా చేతులు కట్టుకొని అలాగే నుంచొని వినోదం చూస్తున్నట్టు తరుణ్ వైపు చూస్తూ నిల్చున్నారు. కాసేపటికి తరుణ్ నీరసంతో ఇక అలాగే ముడుచుకున్నాడు.
తరుణ్ చంపగా మిగిలిన తేళ్లు అటు ఇటు వెళ్ళిపోయాయి. అప్పటికే సిద్ధంగా ఉంచిన షాట్ అతనికి ఇచ్చారు. తేలు విషయానికి విరుగుడు అది. తరుణ్కి అర్థమైపోతుంది, తనని ఇక వీళ్ళు చంపరు, చనిపోనివ్వరు కూడా. అలా అని వదలరు కూడా. ప్రత్యక్ష నరకమేంటో ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి చూపిస్తున్నారు. ఒకసారి కందిరీగల్ని వేశారు, మరోసారి తేనెటీగల్ని వేశారు, ఇంకోసారి జెర్రులు. ఇలా విషపురుగులన్నింటినీ రోజుకో రకంగా చొప్పున తన పైకి వదులుతూనే ఉన్నారు. అవి తనని కుట్టి విషంతో తనని చంపేలోపు విరుగుడు ఇచ్చేసి బతికించేస్తున్నారు. దీనికంటే ఒక్కసారి నన్ను చంపేయచ్చు కదా, అలా చంపేసి ఉంటే హాయిగా ఉండేది అని అనుకోని క్షణం లేదు. తరుణ్ చేసిన పాపాలన్నిటికీ ప్రత్యక్షంగా ఇక్కడ చూస్తున్నాడు. శిక్షని అనుభవిస్తున్నాడు. ఒళ్ళంతా పురుగులు కుట్టడం వల్ల విపరీతంగా నొప్పిగా మంటగా ఉంది తనకి. టక్ టక్ మంటూ వస్తున్న అడుగుల శబ్దానికి అలర్ట్ అయ్యారు ప్రతి ఒక్కరూ. కరణ్ని చూడగానే బాస్ అంటూ వంగి అభివాదం చేశారు. ఒకతను చైర్ తీసుకుని వచ్చాడు. కరణ్ చైర్లో కూర్చుంటూ బోను వైపు చూసి సైగ చేశాడు. ఒకతను వెళ్ళి బోన్ తలుపు తీసి తరుణ్ని మెడ మీద పట్టుకుని బయటికి లాక్కొచ్చి కరణ్ కాళ్ళ ముందు పడేశాడు. కరణ్ తన కాలితో తరుణ్ ముఖాన్ని పైకి లేపి, ఎలా ఉంది మిస్టర్? మా అతిథి సత్కారం మర్యాదలు సరిపోతున్నాయా అని అడిగాడు. ఒకతను వచ్చి తరుణ్ని మోకాలపై కూర్చోపెట్టాడు. జుట్టు పట్టుకుని తలని వెనక్కి వంచి కరణ్ని చూసేలా చేశాడు. సార్, నేను మీకు ఏ అన్యాయం చేయలేదు. పరీ కోసం ఇదంతా చేస్తే దాని గురించి మొత్తం చెప్పేశాను కదా సార్. ఎక్కడ చెప్పమని చెప్పినా కూడా నేను చెప్తాను. దయచేసి నన్ను పోలీసులకు అప్పగించండి సార్, లేదంటే నన్ను ఒక్క క్షణంలో చంపేయండి సార్ అని ఏడుస్తూ తను అర్థిస్తున్నాడు తరుణ్. తెల్లని అతని దేహం అంతా ఎర్రటి మచ్చలతో కందిపోయి ఉంది. ముఖం కూడా ఉబ్బిపోయింది. పరీ కోసం మాత్రమే కాదు మిస్టర్, నిన్ను నమ్మి పెళ్లి చేసుకున్న అమ్మాయిలు కూడా నువ్వు వాళ్ళని వేరే వాళ్ళకి అమ్మేస్తుంటే ఇలాగే బతిమలాడి ఉంటారు కదా, వాళ్ళు కూడా నువ్వు వదిలేవా వాళ్ళని అని అడిగాడు కరణ్ కొంచెం అతని వైపు ఇంటరాగేట్ చేస్తున్నట్టుగా. తరుణ్ ముఖం ఆ మాటలకి వివర్ణం అయిపోయింది. కరణ్ లేచి నిల్చొని, బాగా చూసుకోండి మన అతిథిని, అసలే పాపం లేతవల్లు అని అన్నాడు కరణ్. తరుణ్ ఒళ్ళు జల్దరించిపోయింది. సార్ సార్ ప్లీజ్ సార్, నన్ను చంపేయండి అని మోకాలపై కరణ్ దగ్గరికి పాకుతూ వెళ్ళాడు. అతని అరుపులు పట్టనట్టుగా రికార్డ్ చేసిన ఎవిడెన్స్ తీసుకుని బయటికి నడిచాడు కరణ్. తనలో మిగిలిన శక్తి అంతా కూడా తీసుకుని బయటికి పరుగు పెట్టాడు తరుణ్. డోర్ దగ్గరికి చేరువలో ఉండగా అతని కాలికి స్టీల్ రాడ్ వచ్చి తగిలింది. ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు తరుణ్. అతనిని లాక్కొని వచ్చి మరలా తిరిగి అదే బోనులో పడేశారు. తరుణ్ ఇక స్పృహ కోల్పోయాడు. ఇటు చూస్తే అలారం మోగింది. దాన్ని ఆపి కళ్ళు తెరిచి చూసింది పరి. బెడ్రూమ్లో కరణ్ లేడు. అతని ఫోన్ కూడా కనిపించడం లేదు. లేచి ముఖం కడుక్కొని కిందకి వెళ్ళిపోయింది. కరణ్ ఎక్కడా కనిపించలేదు. ఈయన ఎక్కడికి వెళ్ళారు? ఆఫీస్కి వెళ్ళిపోయారా అని అనుకుంటూ తిరిగి బెడ్రూమ్లోకి వచ్చేసింది. అసలే ఈరోజు ఫస్ట్ డే, వర్క్ లేట్ అవుతుంది, ముందు వెళ్ళి ఫ్రెష్ అయిపోతా నేను అని అనుకుని స్నానం చేయటానికి వెళ్ళిపోయింది. స్నానం చేసి చక్కగా టవల్ చుట్టుకుని బయటికి వచ్చింది పరి. వాకింగ్ క్లోజెట్లోకి వెళ్ళి చీర తీసుకుంటూ ఉంది. పరే అంటూ డోర్ తీసుకుని లోపలికి అప్పుడే వచ్చేశాడు కరణ్. చీర గుండెలకి అడ్డుగా పెట్టుకుని కరణ్ వైపు తిరిగి కంగారుగా చూసేసింది. డోర్ దగ్గరే ఆగిపోయాడు కరణ్. ఒక టవల్ ఒంటికి చుట్టుకొని మరో టవల్ తలకి చుట్టుకుంది. పసుపు రంగు చీర గుండెలకి దగ్గరగా పెట్టుకుని బిగుసుకుపోయి నిల్చుంది పర్ణిక. కరణ్ కళ్ళు ఆమెకి అతుక్కుపోయి ఉన్నాయి. ఒక్కో అడుగు వేసుకుంటూ ఆమె దగ్గరికి చేరుతుంటే పరి ఎదసవ్వడి పెరిగిపోతూ ఉంది. ఎటూ కదలకుండా బొమ్మలా ఒక్కచోటే నిలబడిపోయింది. ఆమె ముందుకు వెళ్ళి 2 చేతులు అటు ఇటు పెట్టి ఆమెని లాక్ చేసేశాడు. తెరచిన కబ్బోర్డు డోర్ అతని చెయ్యి తగిలి మూసుకుపోయింది. దానికి అలాగే పరి వెనక్కి జరిగి అతుక్కుపోయి ఉంది. ఆమె తలకి చుట్టుకున్న టవల్ తీసి పక్కకి విసిరేశాడు. తడిచిన ఆమె కురులు పాయలు పాయలుగా భుజాల మీదుగా నడుము మీదకి కిందకి జాలువారుతూ ఉన్నాయి. కొన్ని పాయలు భుజాలపై చిక్కుకొని ఆమె గుండ్రటి భుజాల్ని కప్పేశాయి. బెరుకు బిడియం కలగలిసిన ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఆమె భుజంపై నుండి జుట్టు పాయలు వెనక్కి నెట్టి, పొద్దున్నే ఏంటిది అని అడిగాడు. నేనేం చేశాను అని అడిగింది అమాయకంగా ముఖం పెట్టి. ఏం చేశావా? గొంతు తడారిపోయింది ఇలా చూస్తుంటే. ఐ వాంట్ టు కిస్ యూ వెరీ బ్యాడ్లీ అని అన్నాడు ఆమె భుజాలపై నుండి కిందకి మునివేళ్లతో రాస్తూ. చిగురుటాకులా కంపించిపోతోంది అతని స్పర్శకు. ఇంకో అడుగు ఆమె వైపుకు వేశాడు. చప్పున చేతిలో చీర వదిలేసి అతనిని అడ్డుకునేందుకు చేతులు అడ్డు పెట్టేసింది పరి.
తన గుండెలపై అందంగా వాలిన ఆమె కోమలమైన చేతుల వైపు ఒకసారి చూసి అరనవ్వు నవ్వాడు. 2 చేతులతో ఆమెను తన పైకి లాక్కుని అలానే ఎత్తుకుని పక్కనే ఉన్న వాణి టీ టేబుల్పై కూర్చోపెట్టాడు. వెనుక మిర్రర్ చల్లగా తగిలింది పరికి. అతను ఎత్తుకోగానే అతని షర్ట్ కాలర్ గట్టిగా పట్టుకుంది. అతని దగ్గర అవుతున్న కొద్దీ కనురెప్పలు భారంగా వాలిపోతున్నాయి. ఉఫ్ అంటూ ఆమె మోముపై గాలిని ఊదాడు కరణ్. ఆమె కనురెప్పలు సీతాకొక చిలుక రెక్కల మాదిరి అల్లాడిపోతున్నాయి అతని ఊపిరి వేడికి. ఆమె చెక్కిలిపై చిరుముద్దు అద్ది గట్టిగా హత్తుకున్నాడు. హే పొట్టిదానా, నిన్ను ఇలా హత్తుకోవాలంటే నిన్ను ఏదో ఒక దాని మీద ఎక్కించి కూర్చోపెట్టాల్సి వస్తుంది అని గుసగుసగా ఆమె చెవిలో అన్నాడు. తనని పొట్టి అనగానే సర్రున కోపం వచ్చింది పర్ణికకి. గట్టిగా అతనిని గిల్లేసి నేనేం పొట్టి కాదు అని అంది పౌరుషంగా. మరి పొడవా? నా భుజం వరకు కూడా రాలేదే నువ్వు, పొట్టి అని ఉడికించాడు కరణ్. నేనేం పొట్టి కాదు, మీరే తాటి చెట్టులా ఉన్నారు, నేను 5'5" హైట్ అని అంది మూతి ముడుచుకుంటూ. నన్నే తాడి చెట్టు అంటావా అని ఆమె బుగ్గ చిన్నగా కొరికాడు. ఏంటి అలా కొరుకుతారు, నేను ఆఫీస్కి వెళ్ళాలి అని అతనిని వెనక్కి నెట్టేసి కిందకి దిగి అద్దంలో బుగ్గ చూసుకుంది. పంటిగాటు తెల్లటి బుగ్గపై ఎర్రగా కనిపించింది. చూడండి ఎలా కొరికారో, ఆఫీస్లో ఏమనుకుంటారు అందరూ అని అంటూ బుగ్గ గట్టిగా రబ్ చేసుకుంది పర్ణిక. ఆమె చేతిని పట్టుకొని ఆపేసి వెనక నుండి హత్తుకొని కన్సీలర్ రాసుకుంటే సరిపోతుంది పొట్టి, దానికి ఎందుకు అంత కంగారు పడతావు, పోనీ ఈ రోజుకి ఆఫీస్ మానేయచ్చు కదా అంటూ ఆమె భుజాలపై చిరుముద్దులు అద్దుతూ ఆమె చెవి వెనక నాలికతో రాస్తున్నాడు. నర్నరాల్లో కరెంటు పాస్ అయిపోతున్నట్లు అనిపిస్తుంది పర్ణికకి. ఆమెకి తెలియకుండానే ఆమె నోటి నుండి అని శబ్దం బయటకు వచ్చింది. సన్నగా కంపిస్తున్న ఆమె శరీరాన్ని ఇంకా హత్తుకుంటూ కనిపెట్టేశా అని అన్నాడు కరణ్ అల్లరిగా. హాయ్ గైస్, ఈ రోజుతోటి ఈ ఎపిసోడ్ అయిపోయింది. మరొక చిన్న మాట, తరుణ్ విషయంలో కరణ్ చేసిన అటువంటి హింసాత్మకమైన చర్యలను మేము ప్రేరేపించటం లేదు, ఎటువంటి హింసను మేము ప్రేరేపించాలని అనుకోవటం లేదు. జస్ట్ సిరీస్లో ఒక భాగంగానే రాస్తున్నాం, ఇదంతా కేవలం కల్పితం. ప్రతి ఒక్కరూ ఇది నోట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ గైస్, నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ. ఇక మీదటి కూడా ఇలాగే మీ సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను. మరొక చిన్న మాట, నా ఛానల్లో ఇంకా కొన్ని మినీ స్టోరీస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూడగలరు. అలాగే సషాంగ్ సిరీస్ని కూడా చూస్తారు, ఆదరిస్తారని అనుకుంటున్నాను. అది సషాంగ్ స్టూడియోలో ఉంది యూట్యూబ్ ఛానల్ మరొకటి. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ తిరిగి వేరొక ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్.